మున్సిపాలిటీ నాకేమిచ్చింది అనేది కాదు, మనం మున్సిపాలిటీకి ఏమిచ్చామనేది మెయిన్. చెప్పండి, మన మున్సిపాలిటీకి మీరు ఏమి ఇవ్వడానికి వచ్చారు? కంప్లైంట్. ఏమైందండి? చెత్త అండి, చెత్త చెత్త బతుకులైపోయాయి మాయి. ఊళ్ళో ఉన్న చెత్త అంతా తెచ్చి మా కాలనీలో పోస్తున్నారు. కంపు భరించలేక చస్తున్నామండి. కోళ్ల ఫారాల్లో మా కాలనీలో దోమల ఫారాలు, ఈగల ఫారాలు వెలిసాయి. పాపం అవి మాత్రం బతకొద్దు, భూతదై ఉండాలయ్యా. ఇంటికి 2 ఉన్నారు. పెళ్ళాలా? కాదు, చికెన్ గున్యా డెంగ్యూతో బాధపడుతూ ఏం చేయమంటారు? లేట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి. జోకులొద్దు, మమ్మల్ని ఉండమంటారా ఖాళీ చేయమంటారా? పాపం అంత కంపు ఎంతకాలం భరిస్తారో? ఓ పని చేయండి, ఖాళీ చేసేయండి. అంతేగాని చెత్తను ఖాళీ చేయించరు. డీలా ఆర్గ్యుమెంటా? తొక్కలో చెత్త కోసం డీల్ ఏమిటండి? ఆర్గ్యుమెంటే. ఏ చేయమంటారా? అప్పుడే వద్దు. చూడండి, నువ్వు లేవబెట్టరా. మీ కాలనీ కట్టి 3 సంవత్సరాలు అయింది. మా మున్సిపాలిటీ చెత్త అక్కడే వేయాలని తీర్మానించి 7 సంవత్సరాలు అయింది. సో మీ కాలనీలో చెత్త వేయటం లేదు. చెత్తన ప్లేస్ లోనే మీరు కాలనీ కట్టుకున్నారు. లేదండి, ఈ మధ్యన వేస్తున్నారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం వేస్తూనే ఉంటారు. రూల్ అది. తీరిందా? నేను ముందే చెప్పాను, ఈ చెత్త నా కొడుకుతో ఆర్గ్యుమెంట్ వేస్తూ డీల్కి వచ్చేద్దామని. సరే కానివ్వండి. సార్, డీల్ అంట ఎంతో చెప్పండి. 25. టూ మచ్. అలాగే రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళండి, లక్షలు వదిలిపోతాయి. సరే కానివ్వండి. ఇవ్వండి. ఇదిగోండి 25,000. ఏంటి లంచానికి కూడా రసీదులు ఇస్తున్నారా? నీకు ఇలాంటి తెలివితేటలు ఉండబట్టే మీ ఆవిడ నేను 2 ఏళ్ళు కువైట్లో పెట్టి ఇక్కడ 3 పిల్లలకు తండ్రిని చేసి పెట్టింది. నమస్కారం. నమస్కారం. సరోజం, అది అక్కడ పెట్టి ఇక్కడ సంతకం పెట్టి. రేపే మీ కాలనీలో చెత్త అంతా ఎత్తించేసి వేరే కాలనీలో ఏం చేస్తాను. వెళ్ళండి. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. ఎండను పడి వచ్చారు, ఇప్పుడు కాఫీ ఏంటి? అయితే కూల్ డ్రింక్స్ తెస్తాను. ఇదిగో కూల్ డ్రింక్ లో పురుగుల మంది ఉంటుంది, మంచిగా తాగెళ్తారు. కానీ నువ్వు వెళ్ళు. ఆ కొండలో నీళ్ళు చల్లగా ఉంటాయా? తల గ్లాసు తాగేళ్ళండి, మన మున్సిపాలిటీదే. వద్దులేండి, ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న మినరల్ వాటర్ తాగుతాం. వీడికి ఇంకా ముట్టుపోగరు తగ్గలేదు. ఏంటి అంత గొప్ప మాంగారు కల్లుడేయండి ఇలాంటి చెత్త పనులు చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆయన కన్న కొడుకుని చూడండి, నేనే బెటర్ అనిపిస్తా. కపూరు, ఎవరారు కారులో వచ్చారు? అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు. రండి. రే సార్కి కుర్చీ. కూర్చోండి. ఏంటండి బాబు, ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు, ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారి దయవల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే సార్తో ఏంటో పరచుకలు ఉండండి. దూరగా కాళ్ళ దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తానుగాడండి. వేసేయమంటారా? ఒరే, 2వ ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? 2 SRC అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. అదా రే, ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పెళ్ళాలు, 6 పిల్లలు, మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు. సార్ తొందరగా దిబ్బరొట్టు తీసుకురా. సార్ తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ అమ్ముతాను. ఈ రోజు మంచి ఏటపోతున్న వేసాను. పనిలో పని, మా తయారు కూడా 1 కిలో పంపించు. చిత్తం. మరి 2 SRC లో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపపోతే SRC గుర్తుంచుకోరు. తీసుకోండి. ఏంటో పాపం, నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి? సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరాడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెళ్ళి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. శ్రీరామ సుబ్బారావు బాబా ఖతర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసాడండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే, నిన్నే రైలు చెరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వకు, మా చిన్నబామర్ది చెప్తాను తీసుకుంది. సర్లేండి, మంచోడు పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదంట్రా. లేదంటాడు. బాబు అదేటండి, మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు. అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు అలాగ అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు. వేసేయమంటారా? ఈ అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్ సార్ సార్, రే సార్ బాగా ఫీల్ అయినట్టున్నారా? మళ్ళీ మన హోటల్కి వస్తారో రారో? బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తాను ఉంటాడండి. ఎలకలాగా రండి. ఏంటి ఇచ్చేది?
నువ్వు చెప్పు అందులో. ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి, అత్తిలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్కే ఉండాలా, మన అత్తిలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా, దీనికి వేరే మార్గం ఏమైనా ఉందేట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్దండి. సార్, ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్డు పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడ్రా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లంతటి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? ఓయ్, అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి, ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంటు బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా, నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నాం అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తులేంది వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా, నీకు ఇల్లు అక్కర్లేదా? అదేంటి బా, మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? అత్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ క్వార్టర్ కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి, అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తుపోలేదు కదా వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు రా మిడిల్ బామ్మద్ది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. అదిగో మాటల్లోనే వచ్చేసారు.
ఉండండి. రండి రండి. ఏంటి తయారు దెబ్బ తగిలిందట సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ చేరేవా? దెబ్బ ఎక్కడ తగిలింది, లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు ఆ స్టూల్ నిలబెట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా, మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగ తయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీ ఇంటికి నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారు కోతంత గిరుకునేప్పటికి కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని ఓ సఫర్ తీసేస్తున్నారు. మరి ఎవడ్రాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? ఈడు టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. అత్తిల్లో ఐటీ పార్క్ ఆ. మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. ఈ షాప్ మొత్తం వేసిపోద్ది కదా. వీడి షాపుతో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఆ. సార్ ఏ? మీతో పెట్టుకుంటే యాసిడ్తో మొహం కడుక్కున్నట్టే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమే, ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఏయ్, ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ సార్ ఆ. అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. నాకు ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతున్నాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది, మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? ఎరా సూర్య, నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. వేసేనా? ఏంటి మీరు నాకు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను మీకు నమస్కారం పెడతానండి. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. వేసేనా? ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, ఆ. మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం ఉన్న స్థలమే. అక్కడ ఈడి కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. ఆయన బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మందులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఉప్పుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనండి. రేపు ఎల్లుండో ఢిల్లీ నుంచి తమిళేశ్వరులు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తిలికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే, రండి, రండి. ఇదిగో ఆ. ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్తే, అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే, ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు. అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాళ్ళుగా. ఎండ్రిని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? ఇవాళ నా బర్త్డే. నిజమా? ఆ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. Happy birthday. చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే తయారు ఇంత తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. ఇది చాలా దారుణం అండి. ఏంటి వాకింగ్ చేయడమా? కాదు, అత్తిల్లో ఫ్యాబ్ సిటీ ఏంటని. అది లేదనే పెడుతున్నాం. వీడు దీనికే ఇంత ఏడుతున్నాడు. సింగపూర్ టౌన్షిప్ గురించి చెప్పారా? అదేంటి? అవును, మన ఊళ్ళో సింగపూర్ టౌన్షిప్ కూడా నిర్మిస్తున్నాం. సముద్రం లేని ఊరికి షిప్ ఎందుకండి? ఇది మునిగిపోయే షిప్ కాదే,
పైకి లేసే టౌన్షిప్. అంటే అంటే సింగపూర్ వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కట్టుకున్నట్టే మన ఊళ్ళో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఒక్కో బిల్డింగ్ ఎంత ఎత్తుంటుందో తెలుసా? 25-30 తాడి చెట్లు ఎత్తుంటది. దాన్నే టౌన్షిప్ అంటారు. ఎక్కడ కడతారు? మీ కాలనీలోనే. మా కాలనీలో ప్లేసే లేదు కదండి. మీ ఇల్లు మొత్తం లేపేస్తే అంత ఖాళీయే కదా. అడ్డం తిరిగితే బంజరు భూములు అంటాం. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి? వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు సింగపూర్ వెళ్ళండి. మా ఇళ్ళని కూల్చేసి టౌన్షిప్ లో ప్యాప్ సీట్లు కట్టడానికి అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? అధిష్టానం ఒప్పుకోపోతే చట్టం తన పని తను చేసిపోద్ది. ఇది చాలా అన్యాయం అండి. ఒకవైపు ఫ్యాబ్ సిటీ, ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోవైపు సింగపూర్ టౌన్షిప్, ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డు. కాకినాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి కార్పొరేషన్ లోనే ఇంత డెవలప్మెంట్ జరగలేదు. బొచ్చులోది మన అత్తిల్లో ఏంటండి? మన అత్తిలి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది స్వర్ణాత్యలు చెయ్యాలన్నదే నా సంకల్పం. అందుకోసం ఎవరు ఆస్తులైనా సరే అర్పించడానికి నేను సిద్ధం. అలా అన్నాడా? అవును తయారు. మా పొలాలు ఇళ్ళు ఖాళీ చేయమని మాకు నోటీసులు కూడా పంపించాడు. మా ఆస్తులు పోకుండా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. కాపాడతారు. మా షెటర్ చెప్తే ఖచ్చితంగా కాపేస్తారు. కాకపోతే మరి అర్థమైంది. ఇదిగో 50,000 అడ్వాన్స్. మా ప్రాపర్టీస్ అన్ని పోకుండా ఆపాక మరో 50,000 ఇచ్చుకుంటాం. అమ్మ బాబోయ్, ఎంత డబ్బు! ఎన్ని పునుగులు వాళ్ళు అమ్మితే వస్తాయి. ఇక మీ పని అయిపోయినట్టే. ఆ ఈడికిచ్చి మీరు వెళ్ళిపోండి. ఏంట్రా చైర్మన్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన వచ్చేదేమన్నా గుడికి ఏంటండి, పబ్లిక్ ఒప్పుకుంటే వచ్చేటకి. ఇలా డైరెక్ట్ 15,000 వచ్చేటప్పుడు కొంచెం ఆశ చూసి అడుగులు వేస్తారు. ఎవరది? దొంగ దొంగ ముసు దొంగ. ఓర్ని అబ్బారో నేను. అయితే నేను నడిచింది కరెక్టే. రండి రండి. గన్మెన్ రాకపోయేసరికి గుర్తుపట్టలేదు. నువ్వు వాడి కోసం వెయిటింగ్? చిచి మీకోసమే. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు గన్లో మెనలు ఎందుకు? మెటీరియల్ రెడీ. నంచుకోవడానికి చికెన్ ఫ్రై, చిప్స్ ఇక్కడ ఇచ్చానండి. ఇంకేమైనా అవసరం అయితే నేను పిలండి, బయట నుంచి ఉంటాను. నువ్వు వెళ్తే స్టాఫ్ లెక్క. నా కెరీర్ లో చాలా పార్టీలు చూశాను కానీ ఇంత ప్లాన్ గా పార్టీ ఇదే చూడడం. ఇయ్యటి మీ డెవలప్మెంట్ లో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితుల అప్లికేషన్లు. పాపం వీళ్ళంతా నన్ను రిక్వెస్టింగ్ చేస్తున్నారు. మీరు కొంత హెల్పింగ్ చేసి. ఓహో, నువ్వు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావు. తెలివైన దానివే. ఇవి సెటిల్మెంట్లు అవ్వాలి, కొంతకాలం పెండింగ్ లో పెట్టు. నా కోసం క్లియర్ చేయండి ప్లీజ్. ముందు పని అవునే, తర్వాత పని చూద్దాం. దా అబ్బాయి ఏదో మంచి టైంలో వస్తాడు. మంచి నీళ్ళండి, అలసిపోతే తాగుతారని. ముందు అలసిపోనే. సరే, ఇంక ఎంజాయ్ చేసుకోండి. సెంటర్ మెయింటైన్ చేయి. ఏంటాడు సెంటర్ అంటాడు? వాస్తు మంచానికి సెంటర్ లో కూర్చుంటే మంచిదని. ఇలాంటి వాటికి కూడా వాస్తు వస్తారటి. మరి లేకపోతే బ్యాడ్ అయిపోము. నువ్వు రెడీయా? చెంబు వాళ్ళ ఎదురుగా కరెక్ట్ గా పెట్టావా? కరెక్ట్ యాంగిల్ లో పెట్టాను, కావాలంటే చూసుకో. లైట్ తీసేనా? లైట్ తీసేస్తా. లైట్ తీసేస్తే బొమ్మ రాదు. నైట్ ఎఫెక్ట్ మనం కొంచెం వీక్. తీసేసిరా. నాకు లైట్ ఉంటేనే ఇష్టం. అలాగా? చాలా మంది లేడీస్ లైట్ ఉంటే సిగ్గుపడతారు. నాకు చీకట్లో తప్పు చేయడం అంటే ఇష్టం లేదు. నీ సెటర్ తెలియగలదే మరి ఏంటనుకున్నా. వేల వేల ఆ సౌండ్ ఏంటి? ఎవరో పోలీసులు అయి ఉంటారు. వస్తే మీకు భయం ఏంటి? మీకు పొలిటికల్ గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ ఉన్నా కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళ ముందు, టీవీ ఛానల్ వాళ్ళ ముందు పని చేయటం లేదు. మెయిన్ ఎడిషన్ అచ్చుకుద్ది టీవీలో అరగంటకు 6 సార్లు చూపిస్తున్నారు. దొడ్డిదారెట్టు ఏమి కాకుండానే వెళ్ళిపోతారా? ఏమి కాకూడదని వెళ్ళిపోతున్నాను. అమ్మో, ఇంకా చాలే. ప్యాసింజర్ జంపా పంచె కట్టుకొని మరి పారిపోయాడు. బాగా రికార్డ్ అయింది కదా. డివిడి క్వాలిటీ. పిసి శ్రీరామ్, ఎస్ గోపాల్ రెడ్డి మన శిష్యులే. ఇంకా మీ 18 పిల్లర్ల బిల్డింగ్ చూడండి ఎంత ఫాస్ట్ గా లెగిసిపోతా. థాంక్స్ గఫూరు. అలాగా పాపం. మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా.
ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదు. ఏ రాత్రి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? ఛ, రాత్రి తాయాన్ని మిస్ అయిన బెంగతో రాత్రంతా నిద్ర పట్టలేదురా. చూడు కళ్ళు ఎలా వాసిపోయినాయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు కానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు. మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా? ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను కోరియో, ఎవరు నువ్వు అంటారు. హ, మా సర్వీస్ కేసులు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడనింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్కులు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు, సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడి రాసలేరు తారాగణం ఒట్టు భాస్కర్ రావు మంగతాయారు. కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2 కో 2 కాపీలు, టీవీ 9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్ వేసి 100 డేస్ అడిచేస్తారు. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ నాకు ఇచ్చేయ్. ఏంటి రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? ఏయ్, నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొట్టంగాళ్ళని ఇంత మందిని చూసాను. నిజమనుకున్నావా? జోకేశానంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు. హలో, కంచికి చర్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి. నేను బొడ్డు భాస్కర్ రావుని. 1 లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, ఓ 50 మంది తాపి మేస్తులు, ఓ 100 మంది కూలీలు తెల్లారేసరికల్లా మనం మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు టీవీ నేను అడుగుతాను. వద్దు, నేను నిన్ను కాదు వద్దంట, నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేసాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి ఇయ్యొస్తున్నాయి అని బిల్డప్ ఇస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలు ఉన్నాయి. సర్లే గానీ ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింటారు. తయారు, నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా. ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మిల్స్ అన్నా పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే పుల్ మీల్ చెట్టు ఎత్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కడతాడు మీ బాబు? ఏంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. చిచ్చి, నా వల్ల కాదు. మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడు రాసలేనలు నేడే గొప్ప విడుదల. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? ఆ సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో వేద్దామని. ఒరే కొంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. అయ్యయ్యో, మంచి పని చేశారండి. లేకపోతే నన్ను సెక్స్ స్కామ్ లో ఇరికిస్తారా? అరే ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. ఏదవ్వా ఒరే నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా. నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ కేసు. ఇదిగా ఒరిజినల్ డివిడీలు విసిడీలు ఇంకా మా దగ్గర బొచ్చెడు ఉన్నాయి. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఒరే నా జీవితంతో ఆడుకోవద్దు. ఇచ్చి ఆడుకోండి, వాడుకుని మా డిమాండ్ తీర్చుకుంటాం. ఇంకేం డిమాండ్స్? మాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు. ఎందుకొద్దు? మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసేనే సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తా. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్ను, ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎదవేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుస్తూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను.